కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన 5 సంవత్సరాలు ఏ రకంగా మీరు అరాచకత్వంతో మరి పనిచేశారు. నేను అడుగుతూ ఉన్నా, ఈ 10 నెలల కూటమి పాలనలో ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, జిల్లాలకు పోతున్నప్పుడు కానీ ఎక్కడైనా అడ్డంకులు కానీ, అవరోధాలు కలిగాయా? మరి ఆ రోజు మనం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే చాలు 30 యాక్ట్ అనేవారు, 144 సెక్షన్ అనేవారు, ముందస్తు అరెస్టులు అనేవారు, హౌస్ అరెస్టులు అనేవారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. రోజు మరి మా ఇళ్ళ దగ్గర పేపర్ బాయ్ కంటే కూడా ముందు పోలీసు వచ్చి గేట్ దగ్గర నిలబడేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మరి స్వయంగా ఆ రోజు మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సైతం మరి గేట్లకి తాళ్లు కట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు పోతే అటు అమరావతిలో రాజధానిలో ఆయన బస్సు మీద మరి రాళ్లు విసిరినటువంటి పరిస్థితి కానీ, ఒక ఎర్రగొండపాలెం కానీ, ఒక నందిగామ కానీ, ఒక పొంగనూరు కానీ స్వయంగా ఆయన మీదే దాడులు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఏ రకంగా మీరు అడ్డుకున్నారు? అటువంటి అడ్డుకున్నటువంటి స్థితిలో నడిచి కుప్పంకి వెళ్తానని చెప్పి ఏ రకంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఆ కుప్పంలో కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకపోతే నిచ్చెనెక్కి బస్సు పైకి వెళ్ళి ప్రజలకి ఏ రకమైన అభివాదం చేసేటువంటి పరిస్థితి మీరు కల్పించారు. ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి అడుగడుగున కూడా ఎటువంటి అడ్డంకులు కల్పించారు. ఆఖరికి నుంచిని మాట్లాడితే ఆ స్టూల్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం. హ్యాండ్ మైక్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం. పాపం రైతులు, రాజధాని రైతులు తమ న్యాయమైనటువంటి కోరికను ఆ యొక్క దేవునికి మొరపెట్టుకోవడానికి పాదయాత్రకు వెళ్తుంటే వాళ్ళ మీద మీరు ఎట్లాంటి దాడులు చేశారో ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి 10 నెలల కాలంలో ఎక్కడైనా ఇటువంటి మరి దాడులు కానీ, అరాచకత్వం కానీ ఎక్కడైనా ఉందా? మరి స్వేచ్ఛగా మీరు జిల్లాలో పోతూ ఉన్నారు, స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు, స్వేచ్ఛగా ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా అంటే మీ వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలనేటువంటి మీ ప్రయత్నాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న కూడా మీ మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే గుంటూరుకి యువతల ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల ఇంట్లోంచి బయటికి లాగి నరుకుతాం అంటూ ఉన్నాడు. ఎప్పుడో అధికారం